మనం నేర్చుకునేటువంటి కాలంలో దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన ఏలుచున్నాడు. ఏలేవారు ఎవరు అని అంటే రాజు, అంతే కదండి. రాజులు ఏలుతారు, రాజులు పరిపాలిస్తారు. ఈ మాట మనం ఇంకొక చోట చదువుతాము. కీర్తన 103వ కీర్తన లాస్ట్ చరణం, 103వ కీర్తన లాస్ట్. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనున్న సర్వకార్యములారా అంటే యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలో అంటే ఎక్కడెక్కడ ఏలుతున్నాడు? ఇప్పుడు బ్రిటిష్ వారు ఏలారు మొన్నటిదాకా. ఎక్కడెక్కడ ఏలారు? రవి అస్తమించని సామ్రాజ్యం అని అన్నారు. అంటే ఎక్కడెక్కడని, ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయి వాటన్నిటిని వాళ్ళు ఏలుతూ ఉన్నారు. వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్లో ఉంటారు, కానీ వాళ్ళ ఏలిక, వాళ్ళ పరిపాలన ఎక్కడ దాకా వచ్చింది? మన భారతదేశానికి కూడా వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి బ్రిటిష్ వారు ఏలే స్థలాలన్నిటిలో అని అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏలే స్థలాలు అన్నప్పుడు ఇండియా కూడా వస్తుందా? అప్పుడు ఆ రోజుల్లో వస్తుందా రాదా? మన భారతదేశం స్వాతంత్రం రాకముందు వస్తుంది కదా. సో ఇప్పుడు ఏలటం అలాగున మనము దేవుని గురించి నేర్చుకుంటున్నాం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న సర్వకార్యములారా ఆయనను స్తుతించండి. కాబట్టి అసలు ఆయన అన్నిటినీ ఏలుతున్నాడు. ఇక ఆయనకు మరుగైన స్థలం ఏముంది? ఏలుచుండు స్థలముల్లో ఉన్న వారులారా లేకపోతే ఉన్న కార్యములారా అని అంటే ఆయన ఏలని స్థలం ఎక్కడుంది? యెహోవా సర్వభూమికి రాజై ఉన్నాడు. మరొక చోట ఉంది, భూమి మీద ఉన్న ఏ దేశమైనా ఏ ప్రజలైనా ఆయన రాజు. రాజు అని అంటే ఏలుతున్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలు చాలా విలువైన మాటలు కాబట్టి మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఆ పరిపాలన, ఆయన పరిపాలించడం, ఆయన ఏలటం, ఆయన మనకు రాజు. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసు ఆయన గురించి చాలాసార్లు పాటలు పాడుకుంటుంటాం. ఏమని? రాజులకు రాజు అనగా భూమి మీద చాలామంది రాజులు ఉన్నారు, చాలామంది రాజులు ఉండినారు. వస్తుంటారు, పోతుంటారు. ఈ రాజు తర్వాత ఇంకొక రాజు. రాజులందరూ ఎంతమంది రాజులు మట్టిలో కలిసినా ఈ రాజులందరికీ పైగా ఉండేటువంటి రాజు ఈ రాజు. వీళ్ళందరూ ఏలుతూ ఉంటారు. మొన్నటిదాకా ఒకళ్ళు వెళ్ళారు, అంతకుముందు ఇంకొకళ్ళు వెళ్తూ ఉన్నారు, అంతకుముందు ఇంకొకళ్ళు వెళ్తూ ఉంటారు. గొప్ప గొప్ప చక్రవర్తులు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, ప్రపంచాన్ని కూడా ఏలినటువంటి వారు, అలాంటి వాళ్ళు కూడా పోతుంటారు. ఎంత గొప్ప చక్రవర్తి అయినా మట్టిలో కలిసిపోతూ ఉంటారు. కానీ ఈ రాజు మాత్రం ఈ రాజులందరికీ రాజు. ఇప్పుడు ఇలాంటి పరిపాలన కలిగినటువంటి, ఇలాంటి అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇప్పుడు జస్ట్ ఒక పాట పాడుతున్నావు, సింహాసనాసీనుడా అని పాట పాడుతున్నావు అనుకోండి. ఆయన సింహాసనం ఎలాంటిది? ఒకసారి అన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇలాంటి గంభీరమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అలాంటి వాడు పరిపాలించుచున్నాడు, ఏలుచున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఓకే, ఎంతమంది రాజులు? ఇప్పుడు రాజు, రాజరికము, రాజ్యము, వాటి గురించి కొంత అవగాహన చేసుకుంటే ప్రియులారా, మనము ఇప్పుడు చూడండి ఒక మాట. రాజు అని అంటే అర్థమైంది మీకు. ఎక్కడెక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడో ఆ ప్రాంతానికి రాజు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు మనకు తండ్రి అని పరిచయం చేయకముందు ఆయన పరలోక రాజ్యము గురించి చెప్పాడు. ఏదైతే దేవుడు ఉన్నాడో, ఏదైతే పరసంబంధమైన ఆ రాజ్యము గురించి చెప్పాడు. రాజ్యం అంటే ఏంటి?
ఉదాహరణకి భారత రాజ్యము ఎక్కడెక్కడ దాకా ఉంటుంది? పైన కాశ్మీర్ నుండి కింద కన్యాకుమారి దాకా ఇది భారత రాజ్యం. హిమాలయాలు దాటి అవతలికి పోయినామనుకోండి, అక్కడ ఉందా భారత రాజ్యము? లేదు. ఇప్పుడు రాజుల కాలమే తీసుకుందాం. రాజుల కాలంలో ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక రాజు ఉంటాడు. వేరే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడు అనుకో, అప్పుడు ఎవరి రాజ్యంలోకి వచ్చినట్టు అతను? ఈ రాజు కాలంలో, ఈ రాజు పరిపాలనలోకి. ఒకవేళ ఇప్పుడు దానికి ఇంకా మనం అర్థం చేసుకోవడానికి అక్కడక్కడ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు బోర్డు కనిపిస్తుంది, ఫలానా పోలీస్ స్టేషన్ పరిధి, ఆ పరిధి. ఆ మార్క్ దాటిన తర్వాత అవతల యాక్సిడెంట్ అయిందనుకో, ఈ పోలీస్ స్టేషన్కి సంబంధం లేదు. అది ఎవరి ఆధీనంలో ఉంటుందో పరిధి వాళ్ళకి సంబంధించింది అవుతుంది. ఇప్పుడు మీరు రాజ్యము గురించి అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రాజ్యము ఏంటంటే దేవునికి సంబంధించిన రాజ్యము, యెహోవా ఏలుచుండేటువంటి స్థలములు, యెహోవా ఏలుచునేటువంటి స్థలములు. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది, గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్ అని. దేవుడు ఇప్పటికీ కూడా సింహాసనం మీదనే ఉన్నాడు. నేను మొదట్లో చెప్పాను, రాజులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ రాజు మాత్రం ఎప్పటికీ ఉండేవాడే, ఎప్పటికీ ఉండేవాడే ఈ రాజు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పదం ఏంటంటే గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఇప్పటికి కూడా ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, ఆ సింహాసనం మీద ఉండి ఏలుతున్నాడు. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఇది చర్చిలో నేర్చుకొని ఇలాంటి అమ్మాయి ఆ పాట నేర్చుకొని ఇంటికి పోయి పాడుతుందంట. ఏమని పాడుతుందంటే గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద ఫోన్, గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద ఫోన్ అంటుందంట. నేర్చుకుందేమని? గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. థ్రోన్ అంటే సింహాసనం. గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద ఫోన్ అంటుందంట. ఒక రకంగా ఈ రోజున క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఎలాగున్నారంటే దేవుడు మనకు ఫోన్లో ఉన్నాడు అనుకుంటున్నారు. మీరు మనసు పెట్టి వినండి, మీరు కూడా అలాగ ఉన్నారేమో మీకు అర్థమవుతుంది. దేవుడు ఇంకా ఫోన్లోనే ఉన్నాడు అన్నట్టుగా భక్తి చేస్తున్నారు. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అన్నట్టుగా భక్తి చేయట్లా మనుషులు. సింహాసనం మీద ఉన్నాడు, ఆయన ఏలుతున్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు అని అంటే ఎంత భయభక్తులు కలిగి ఉంటాయండి. అలా కాకుండా దేవుడు ఫోన్లో ఉన్నాడు కాబట్టి ఏదైనా అవసరం వచ్చింది, అయ్యా అర్జెంట్ అయ్యా, ఆరోగ్యం బాగలేదు, కొంచెం సాయం చేయయ్యా, ఫోన్ చేసి అడిగినట్టు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఫోన్లో ఉన్నాడని చాలామంది ఇష్టపడుతున్నారు, కానీ దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అనేటువంటి ఆ భయం రావాలా, ఆ రెవరెన్స్ రావాలా. దేవుడు మనల్ని ఏలుతున్నవాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏలుతున్నాడు అనేటువంటి ఈ పదము చాలా సందర్భాల్లో మనకి సందేహాన్ని పుట్టిస్తుంది. మనుషుల యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే, ఏంది దేవుడు ఏలుతున్నాడా, ఇదంతా దేవుడు చూసుకుంటున్నాడా? మరి సునామీలు ఎందుకు వస్తున్నాయి? ఎంతోమంది ఎట్లా చచ్చిపోతున్నారు ఊరకొరకనే. వరదలు వచ్చి అన్యాయంగా అకారణంగా జనాలు ఎందుకు చచ్చిపోతున్నారు? మా పిల్లోడు ఎందుకు చచ్చిపోయాడు, దేవుడు ఎందుకు? ఏమండి ఇట్లాంటివి రావా కదా? మానవ యొక్క ఆలోచనలకి దేవుడు సరితోగడు. వినండి, దేవుని యొక్క ఆ సంగతులు అర్థం కావడానికి నువ్వు ఊహించుకుంటేనే, నువ్వేదో సందేహపడతానో కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన గురించి. బైబిల్ గ్రంథము దేవుని యొక్క ఆ ప్రత్యక్షత ఇస్తుంది. ఆయన రాజయ్య, ఏలుతున్నాడు, ఎలా ఏలుతున్నాడో విను అని బైబిల్ గ్రంథం చెప్తోంది. దేవుడు అన్నిటినీ ఏలుతూ ఉన్నాడు. మీరు నా వాట్సాప్
వాట్సాప్ చూస్తే నా వాట్సాప్లో నా ప్రొఫైల్ ఉంటుంది, తర్వాత దాని డిస్క్రిప్షన్ రాసింట ఏముంటుంది అంటే, గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పెట్టుకున్నాను నేను. దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు, అంతేకాకుండా సమస్తాన్ని నడిపిస్తున్నవాడు. ఆయన ఆధీనంలో సమస్తం నడుస్తున్నాయి అని పెట్టుకున్నాను నేను. నా డిస్క్రిప్షన్లో అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఆయన అన్నాడు కదా, పరలోకమందున మా తండ్రి నీ చిత్తము పరలోకములో జరిగినట్టుగా భూమి మీద అలాగే జరుగునుగాక. ప్రియమైన వారలారా, దేవుడు సింహాసనాసీనుడై ఆయన ఆది నుండి అంతం వరకు ఆయన రాజే, ఆయన ఏలుతున్నవాడు. అన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. కీర్తనలో మనం చదివినట్టుగా యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న సర్వకార్యములారా, సర్వ మనుషులారా, ఆయన పరిధిలో ఉన్న వారలారా. ఆయన పరిధి అంటే ఆయన పరిధి ఎంతవరకు ఉంది? సర్వభూమి నాదే కదా, అది ఆయన పరిధి. ప్రియమైన వారలారా, దేవుడు అలాంటి వాడు, అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, అది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఆయన సింహాసనం నుండి ఆయన శాసనాలు జారీ చేస్తున్నాడు. ఎప్పటి నుండి? మొదట్లో ప్రారంభ ప్రార్థనలో సహోదరులు ప్రారంభ ప్రార్థన చేస్తారు, అల్ఫా ఒమేగా నీవే అయ్యా అని సహోదరులు ప్రార్థన చేశారు కదా, నిన్ను ఆరాధించడానికి వచ్చాము, అల్ఫా ఒమేగా నువ్వే, ఆది అంతం, నీకు ప్రారంభము లేదు ముగింపు లేదు. అప్పుడు సింహాసనాసీనుడివే, ఇప్పుడు సింహాసనాసీనుడివే, ఏలుతున్నావు, అప్పుడు ఏలుతున్నావు, ఇప్పుడు ఏలుతున్నావు. అసలు ఈ సృష్టి ప్రారంభమైందే ఆయన ఏలుతూ శాసనం చేయడం ద్వారా. ఎలాగినా ఒక రాజు శాసనం చేస్తాడంటే, ఒక మాట ఇచ్చాడనుక రాజు శాసనం అయిపోద్ది. రాజు మాట ఇస్తే శాసనం అయిపోద్ది కదండి. వినండి, రాజు ఒక మాట ఇచ్చాడు, దేవుడు ఒక మాట కలుగునుగాక అని అన్నాడు. రాజు నోట నుండి మాట వచ్చింది అంటే శాసనమే ఇదిగా. కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, చీకటి వెలుగు వేరొగునుగాక, నీళ్ళు ఆరిపోయి భూమి కనపడునుగాక, ఈ భూమి చెట్లను మొలిపించునుగాక. వీధి సువార్త చేసేటప్పుడు ఒక గ్రామంలో ఇలాగ మాట్లాడుతూ వచ్చా. వీధి చాలా పొడవుగా ఉంది. వీధిలో కొంతమంది, ఒక గ్రామంలో వీధి చాలా పొడవుగా ఉంది. అక్కడక్కడ అరుగులు ఉండే, అరుగుల మీద కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఓహో, మంచి పెద్ద మనుషులు ఉన్నారు, ఈ ఊరి పెద్దలాగా ఉంది అని నేనేం మాట్లాడానంటే, ప్రియమైన గ్రామస్తులారా, మీరు అక్కడ చాలామంది కూర్చొని ఏదో చర్చిస్తున్నట్టున్నారు, మీ చర్చకి ఒక మంచి పాయింట్ ఒకటి ఇస్తాను అని మైక్లో చెప్తా ఉన్నా. వాళ్ళు వింటున్నారో లేదో, కొంతమంది వింటుండొచ్చు. ఓకే, ప్రకటించాలి కాబట్టి ప్రకటిస్తాను. ఇలా మీకు ఒక మంచి పాయింట్ ఇస్తాను. ఇప్పుడు చెప్పండి, చెట్టు ముందా విత్తు ముందా? చెట్టు ముందా విత్తనం ముందా? మీకు తెలిస్తే చెప్పండి, మీరు పెద్ద మనుషులు కదా అని అడిగా. వాళ్ళందరూ కొంతమంది ఇటు చూస్తున్నారు నాకెళ్ళి. ఒకళ్ళు చెట్టు ముందు అన్నారనుకో, విత్తనం లేకుండా చెట్టు ఎట్లా వచ్చిందని పక్కన ఇంకొకళ్ళు అంటారు. అవునా? విత్తనం ముందు అన్నారనుకోండి, చెట్టు లేకుండా విత్తనం ఎట్ట వస్తుంది అని మీకే గొడవలు అవుతాయి. అందుకని ఈ పాయింట్కి మీతో చర్చ చేస్తే ఎన్ని సంవత్సరాలు చర్చించినా దానికి సమాధానం వస్తుందా? రాదు. కాబట్టి మన పరిధిలో ఆలోచన చేస్తే కొన్నిటికి సమాధానం రాదయ్యా. అయితే బైబిల్ గ్రంథం అని ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పేజీలోనే ఇలాగ రాసింది ఏమనంటే, దేవుడు విత్తనములు ఇచ్చు చెట్లను మొలిపించాడు అని ఉంది. కాబట్టి ఏది ముందు? చెట్టు ముందు అని బైబిల్ చెప్తుంది. ఇంకా ప్రాబ్లం సాల్వ్ కదా. వింటున్నారా? కలుగునుగాక, చెట్లు కలగాలన్నాడు, జలచరములు కలుగునుగాక. ఇలాగిన ఈ రాజు సింహాసనాసీనుడై ఉండి బైబిల్ని అలాగను ప్రారంభం చేశాడు, బైబిల్ని అలాగ ముగిస్తూ ఉన్నాడు. దేవుడు రాజులకు రాజు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి.
ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని సింహాసనాసీనుడైనటువంటి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారములు. ప్రభువా, దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద అర్హుడవు నీవే. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తుతించడానికి దేవుని సింహాసనం ఆ 24 పెద్దలు ఇలాగ ఆయన్ని స్తుతిస్తూ సమస్తము యుగ యుగములు జీవించుచున్నవాడా ఆయనకు నమస్కారం చేస్తున్నాడు. సో ఈ రాజు కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోయే రాజు కాదు. మనం ఇదే వింటా ఉన్నాం. ఏమని? ఎంతోమంది భూరాజులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ రాజు మాత్రం యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడా. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి. ఇదండి దేవుని యొక్క శాసనం, ఆయన నోటి మాటలు. నువ్వు ఆరాధించే దేవుడు ఏదో నీ నొప్పులకి అప్పులకి పనికొచ్చే దేవుడు అని అనుకోకు. ఆయన ఏలుతున్నవాడు, యుగ యుగములు ఏలుతున్నవాడు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు, యుగ యుగములు ఏలుతూనే ఉన్నాడు. ఉదాహరణకి ఆయన వాతావరణం ఉంది కదండి, ఈ వాతావరణం కంట్రోల్ చేస్తాడా దేవుడు? చేస్తాడా లేదా? ఈ వాతావరణాన్ని కంట్రోల్ చేస్తూ వస్తాడు. వర్షం పడాలంటే పడుతుంది. ఇదిగో భూమి మొత్తం నిండాలి, మొత్తం చనిపోవాలి, పడిందా లేదా వర్షం? జలప్రళయం. కంట్రోల్ ఉంది ఆయనకి. ఎందుకనంటే ఆయనే శాసనాలు చేస్తాడు, ఆయనే రాజు. ఇలాంటి దేవుణ్ణి నువ్వు నమ్ముకుంది, ఇలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తుంది, అది గుర్తుపెట్టుకో. గాలి గాలి బాగా విసురు అంటే విసురుతుందా దేవుడు చెప్తే? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి. ఎర్ర సముద్రం చీలిపోయింది. ఎట్లా చీలిపోయింది? గాలి వచ్చింది, సముద్రం మీద అలా వీస్తే ఈ గాలికి నీళ్లు విడిపోయినాయి కదా. ఎలా విడగొట్టాడు అనే దానికి డిస్క్రిప్షన్. గాలికి ఆర్డర్ వేస్తే సముద్రాన్ని కూడా చీల్చేస్తుంది, నీళ్ళకి ఆర్డర్ వేస్తే భూమి మొత్తం నింపేస్తుంది. సో దేవుడు అలాంటి వాడు. ఇప్పుడు వడగన్లు పడవు అంటే పడతాయా? దేవుడు పడమంటే పడతాయా? ఐగుప్తు దేశంలో ఈ ఐగుప్తు దేశం మీద వడగన్లు పడాలంటే పడ్డాయా? సో దేవునికి ఎంత పవర్ ఉందండి. ఆయన సింహాసనం మీద ఆర్డర్ వేస్తే విశ్వంలో ఏదైనా పని జరిగిస్తూనే ఉంటాయి. సూర్యుడు ఆగిపో అంటే ఆగుతాడా? ఏంటి ఎక్కడ పాట పాడతారులే మీరు కదా. యెహోషువ ప్రార్థించగా ఆపేశావు. ఒక రోజు కాకుండా ఆగు అని దేవుడు అనగలుగుతాడా? పవర్ ఉందా ఆయనకి? ఇలాంటి దేవుడు అండి నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు స్తుతించే ఆ దేవుడు ఇలాంటి వాడు. ఇక మీరు స్తుతించండి అని అంటే మీకు ఎన్ని అంశాలు వస్తున్నాయి చూడు. ఇక ఇలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఇంకా యేసు ప్రభు అన్నాడు సముద్రం మీద నిమ్మలంగా ఉండు అని అంటే సముద్రపు అలలు అణిగే. సముద్రం మీద అధికారం ఉందా? కాబట్టి ఈ ప్రకృతి ఈ విశ్వము మీద ఆయనకి ఎంత అధికారం ఉందో
చూడండి, అలాంటి దేవుడు అండి మీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు. ఏదైనా శాసించగలిగిన దేవుడు, తన సింహాసనం మీద ఉండి ఏదైనా శాసనం చేయగలిగిన దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన యొక్క సంపూర్ణమైన సార్వభౌమాధికారం విశ్వమంతా ఉంది, విశ్వమంతా ఉంది. సరే, ఇంకొక అంశంలోకి వద్దాం. కీర్తన 50వ కీర్తన 10 నుంచి చదివితే, 50వ కీర్తన 10 నుంచి. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములలోని పశ్వాదులన్నీ నా వశములో ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు, లోకము దాని పరిపూర్ణతయు నాదే. దేవుడు చెప్తున్నమాట. ఈ రాజు అలాంటి వాడు, ఆయన ఎంతవరకు కంట్రోల్ ఉంది, ఈ విశ్వంలో ఆయన కంట్రోల్ ఉంది అని చూసాము. తర్వాత ఈ లోకము దాని పరిపూర్ణత ఏమేమున్నాయి దీంట్లో? అడవి మృగాలు ఉన్నాయి, ఆయన మాట వింటాయా? పక్షులు అన్నాడు. తర్వాత పొలాల్లో ఉండే పశువులు అన్నాడు. ఇలాగే చెప్పుకుంటూ మొత్తం ఈ జంతు సమూహం అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది అనే మాటలు చూస్తాం. ఐగుప్తులో ఆయన తన శక్తి ఎలాంటిదో ఫరోకు ఐగుప్తీయులకు చూపించడానికి 10 తెగుళ్ళను రప్పించాడు. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే పవర్, వాళ్ళకి ఏదైతే శక్తి, వాళ్ళకి ఏదైతే దేవుడు దేవతలను నమ్ముతున్నారో వాటిపైన నేను సర్వాధికారం కలిగిన వాడిని. ఉదాహరణకి వాళ్ళు సూర్యుడిని నమ్ముతూ సూర్యుడి దేవుడు అని వాళ్ళు నమ్ముతున్నారు అనుకోండి. సూర్యుడి కంటే నేను గొప్పవాడిని. వాళ్ళు ఒక నదిని నమ్ముకొని ఈ నదే మాకు దేవత అనుకుంటున్నారు. ఆ నదిని కలుగజేసిన వాడిని నేను, మీరు ఈ నది దగ్గర ఆగిపోయారు, దానికి పైన అధికారం కలిగిన వాడిని నేను అని ఐగుప్తీయులుగా ఆయన తెలియజేయడానికి తనను తాను వ్యక్తపరుచుకుంటూ అనేకమైన గొప్ప అద్భుతాలు చేశాడు. అందులో కొన్ని మీరు చూస్తే భలే ఆసక్తిగా ఉంటాయి. నిర్గమకాండం 8వ అధ్యాయంలో, నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నిర్గమకాండం 8వ అధ్యాయం 21వ వచనం, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుమో, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, ఈ ప్రజలందరికి మీదకి, నీ ఇళ్ళలోనికి ఏం పంపుతాడు? ఈగలను పంపుతాను. అంటే ఈగలు ఆయన మాట వింటాయా? అందుకే నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి శక్తిమంతుడో, ఎలాంటి అధికారం కలిగిన వాడువో నీకు గుర్తెరగడానికే ఈరోజు సందేశం. వినండి, ఈగల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. 10వ అధ్యాయం 24వ వచనంలో మిడతల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మిడతలు పోండి అని అంటే మిడతలు వచ్చేస్తాయి. కాకుల మీద ఆయనకు అధికారం ఉంది. ఎలా చెప్తావు? పలానా చోట నా సేవకుడు ఉన్నాడు, పోయి రొట్టె ముక్క ఇచ్చిరాపు అని అంటే పోయి ఇచ్చినాయి. ఏలియా కదండి. కాకుల మీద ఆయనకు అధికారం ఉంది. మామూలుగా కాకులు పెట్టేవి కాదు, తీసుకుపోయాయే. కానీ దేవుడు చెప్తే చేపల మీద అధికారం ఉంది. ఉందా లేదా? ఎలా చెప్తున్నావు? ఇదిగో నా సేవకుడు నీళ్ళల్లో ఎత్తిపడేశారు ఓడలో నుంచి, పోయి మింగిపో అంటే మింగింది. తర్వాత పోయి కక్కుపో ఒడ్డు మీద అంటే వచ్చి కక్కింది. ఎవరైనా
యోనా కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక చెట్టు నీడలు కూర్చొని అమ్మయ్య అనుకుంటున్నాడు, ఓహో నీ సంగతి ఎట్టుందని. ఆ చెట్టు చచ్చిపోయేటట్టు దేవుడు ఒక పురుగును పుట్టించాడు. పురుగు ఏం చేసిందంటే ఆ మనిషికి నీడ లేకుండా చేసింది. అంటే పురుగులు కూడా ఉంటాయి దేవుని మాట. ఏదండి దేవుని యొక్క అధికారానికి లోబడింది? నువ్వు నమ్మే దేవుడు ఎలాంటి వాడు చూడు. ఇక గాడిదలు వింటాయా ఆయన మాటలు? వింటాయా? ఎట్లా చెప్తున్నావు? గాడిద మీరు ఊరేగండి. మీరు అక్కడికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గాడిద మీద ఎవడును ఎప్పుడునూ కూర్చుండలేదు. అంటే మనిషిని మోసేటువంటి అలవాటు దానికి ఉందా? లేదు. నువ్వు ఎక్కిపో, అలవాటు లేని గాడిద మీద నువ్వు కాసేపు కూర్చో. అలవాటు కాని గాడిద మీద నువ్వు 10 సెకండ్లు కూర్చో, ఎత్తి పడేస్తుంది ఇసిరి. ఏమంటారు మీరు? కానీ ఈయనకు మొయ్యి అంటే మొయ్యాల్సిందే. ఎవడును ఎప్పుడునూ కూర్చోనని గాడిదండి ఇది. ఆయన మాట వినమంటే వినాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఇలాగ మనము పశువులు, పక్షులు, పురుగులు అన్నిటిపైన ఆయనకు అధికారం. నీ దేవుడు ఏదైనా శాసించగలిగిన వాడు. సరే, ఇంకొక మాట చూద్దాం. ఒకసారి ఆయన అధికారం అర్థం చేసుకోవడానికి చరిత్రను కనుక చూస్తే, చరిత్రలో హిస్టరీ ఆయన అధికారం అర్థమైంది. చరిత్ర అనంటే ఎవరి చరిత్ర మనకు బాగా తెలుస్తుంది. ఎవరి చరిత్ర అర్థం చేసుకోవాలని అంటే దేవుడు లోకంలో ఉండేటువంటి ఒక ప్రజలందరిలో ఒక చిన్న బానిస గుంపును ఎన్నుకున్నాడు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారులు, వాళ్ళను ఇశ్రాయేలీయులు అన్నారు. సో ఇది దేవుడు ఏర్పాటు చేసిన, నీ ద్వారా అందరికీ ఆశీర్వాదం వస్తుంది అని ఒక చిన్న జనాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలందరిలో అన్ని రాజ్యాల్లో ఒక చిన్న గుంపును ఎన్నుకున్నాడు, బానిస గుంపును. ఎందుకు వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడు? మిగతా వాళ్ళు మంచివాళ్ళు కాదా అంటే అది కాదు అర్థం. ఆయన ఏమన్నాడనంటే, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నాకు సాక్షులు, మీ ద్వారా నా గురించి లోకమంతా తెలుసుకుంటుంది అని వారికి జరిగించాల్సిన కార్యాలు చేయాల్సినవి చేసి ఇవన్నీ ఇశ్రాయేలీయుల చరిత్రను కనుక మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎలాగిన ఏళ్తున్నాడో అర్థమవుతుంది. వాస్తవానికి యూదులకి వచ్చినటువంటి శ్రమలు ప్రపంచంలో ఏ జాతికి రాలేదు. ఇప్పటికి కూడా పొద్దున్న లేచిన నుంచి పండుకునేదాకా తుపాకుల సౌండ్లు వినేది వాళ్ళే. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు గందరగోళాలే ఆడ. అయినప్పటికీ ఈ రోజు వరకు వాళ్ళు నిలిచి ఉన్నారు అని అంటే దేవుడు చేసినటువంటి శాసనం. వీరు నా ప్రజలు. యేసు ప్రభు రాకడికి వీళ్ళకు సంబంధం కూడా ఉంది. చెప్పాడు కదా, అంజూరపు మొక్క మొలకెత్తుత మీరు చూస్తారు. ఇవన్నీ చెప్పింది ఇశ్రాయేలీయుల గురించి. మీకు అర్థం అవ్వాలా? అంటే అర్థం ఏంటి? వీళ్ళని చంపాలనికి హిట్లర్ కూడా యూదులు అనేవాడు ఎవ్వడు లేకుండా మొత్తాన్ని చంపాలనుకున్నాడు. సరే, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ దేవుని యొక్క ఏర్పాటు వాళ్ళు తీసేస్తారా? ఎవరు తీసేయలేరు. చరిత్రను చూస్తే ప్రియులరా, యూదుల చరిత్ర అర్థం చేసుకుంటే దేవుడు ఎంతటి శక్తిమంతుడో మనకు అర్థమైపోద్దండి. ఎందుకంటే యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో వాళ్ళకి ఇశ్రాయేలీలకి దేవునికి ఉన్న సంబంధాన్ని ఎలా చెప్పాడు అని అంటే కుమ్మరి కుండ అని చెప్పాడు. వాళ్ళను ఇట్లా పాత్రగా చేస్తా, లేదు గట్టి పాత్రగా చేస్తా,
లేకపోతే ఆ పాత్రను బాగా కాలు చాల్చి దాన్ని పగలగొడతా? ఏం చెప్తున్నది? ఏం చెప్తుంది అనంటే, నాకు అధికారం ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి ఆ చరిత్ర మనం అర్థం చేసుకుంటే, ఆయన ఏ రాజ్యాన్నైనా తెస్తాడు, ఏ రాజ్యాన్నైనా ఉండకుండా చేస్తాడు. నాకు విధేయులైన ఉన్నారా, మిమ్మల్ని ఆశీర్వదిస్తా, టాప్ పొజిషన్లోకి తెస్తానన్నాడు, తెచ్చాడు. మీరు నా మాట వినలేదా, తీసిపోయి చెరలో పడేశాడా? అంతే. ఏ రాజ్యం ఉండాలన్నా, ఏ రాజ్యం పోవాలన్నా అధికారం ఎవరిది? అది ఆ పాయింట్ కొరకు చరిత్ర అంటున్నాను. దేవునికి సర్వరాజ్యాల మీద కూడా అధికారం ఉంది. వేటి మీద అధికారం ఉందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకృతి మీద, విశ్వం మీద ఉందా? భూమి మీద ఉన్న జంతురాశులన్నిటి మీద ఉందా? రాజ్యాలు వీటన్నిటి మీద ఉందా? ఆఫ్కోర్స్ ఏదుల్లో కొన్ని మంచి చెడ్డవి ఉన్నాయి, ఓకే. అయితే మంచివారుగా వారు ప్రవర్తించినప్పుడు వాళ్ళకు మంచి చేశాను, పంటలు బాగా పండాయి. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో కరువులు అట్లాంటివి వచ్చాయి. ఎందుకు వచ్చాయి వాళ్ళకి అలాంటి కష్టాలు, కరువులు? ఎందుకు వచ్చారు వాళ్ళు చెరల అని అంటే ఎవరిది నిర్ణయం? దేవుడి నిర్ణయం. వాళ్ళ మీద అధికారం ఉంది కాబట్టి ఇదిగో ఈ అధికారం నాకుంది. వాళ్ళ మీదనేనా, అందరి మీదనా? అది పాయింట్ అర్థం చేసుకోవాలి మనం. ప్రేమిన వారలారా, పాత నిబంధన గ్రంథంలో ఈ యూదుల మీద మాత్రమే నాది అధికారం అని కాదు, తెలుసుకోండి. ఇలాగిన ఒక దేశము మీద అధికారం అంతా నాకుంది, మీ దేశం మీద కూడా ఉంది, మీ దేశం మీద కూడా ఉంది అని ఆయన చెప్పడానికి. వీళ్ళారా మనం ఇలాగిన ఆలోచన చేస్తూ ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను, అంటే నల్లోళ్ళు, మీరు కూషీయులను నా దృష్టికి సమానులు కారా? మీరేదో ఎర్రగా ఉన్నారు, వాళ్ళు ఏదో నల్లగా ఉన్నారు అని అట్లా అనుకుంటున్నారా? నా దృష్టికి మీ మీద ఎలాంటి అధికారం ఉందో నాకు అలాంటి అధికారం ఉంది. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను, కఫ్తారు దేశములో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించి తిని. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులు వచ్చారు అని అంటే దేవుడు నడిపించాడు అని మనకు అర్థమవుతుంది. మరి ఫిలిస్తీయులు ఎలాగొచ్చారు అక్కడికి? సిరియనులు ఎలా వచ్చారు అక్కడికి? చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని రప్పించాను, వాళ్ళని రప్పించింది నేనే కదా. ఫిలిస్తీన్లు రప్పించి తిని, సిరియనులను రప్పించి తిని. కాబట్టి దేశాలన్నీ మూవ్ అవుతున్నాయంటే ఎవరు నడిపిస్తున్నట్టు? అది అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషును సెలెక్ట్ చేసుకుంది దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలీ ప్రజలు బబులోనులో వారుంటే, నేను అభిషేకించినటువంటి కోరేషు ఉన్నాడు, మీరు చెరలోనే ఎల్లకాలం ఉండరు, కోరేషు వచ్చి మిమ్మల్ని విడిపిస్తాడులే. ఎవరు చెప్పారు కోరేష్కి? ఇశ్రాయేలీయులను బందీలుగా మీ స్వాధీనంలో ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు అని ఎవరు చెప్పారు? ఏదైనా ఒకటి జరుగుతుందంటే అది ఆయన కంట్రోల్లో ఉంది.
భారతదేశానికి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయించేది దేవుడే. చరిత్రను అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజల జీవిత చరిత్ర అంతా కూడా దేవుని కంట్రోల్ చెప్తుంది. వాళ్ళు ఎక్కడ ఉండాలా, ఎక్కడికి పోవాలా, వాళ్ళు ఎవరితో యుద్ధం చేయాలనో, ఎవరితో ఓడిపోవాలనో, ఎవరి మీద గెలవాలనో, ఇవన్నీ ఆయన చేశాడు కదా. కాబట్టి రాజ్యాల మీద, దేశాల మీద ఆయనకున్న అధికారం మనం చూస్తాము. ప్రేమైన వారలారా, దేవుని యొక్క అధికారం. నువ్వు నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి అధికారో, ఎలాగ కంట్రోల్ చేస్తున్నాడో ఇప్పుడు చెప్పచ్చు. హల్లెలూయా అని కదా. అదే అంతేకాకుండా మనము మనుషుల యొక్క కొన్ని అనుభవాలు కూడా చూస్తే, మనుషుల కొన్ని అనుభవాలు, ఉదాహరణకి మీకు తెలిసిన స్టోరీలు చెప్తా, 2 స్టోరీలు. ఒకటి యోషువ స్టోరీ. యోషువ స్టోరీ మీకు తెలుసు. ఇతన్ని అన్నలు అమ్మేశారు కదా. అన్నలు అమ్మేస్తే అతను పోయి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మొత్తం మీద అతను వెళ్ళిపోయాడు. అక్కడ పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. సో ఆ ఇంట్లో జరగాల్సినవన్నీ జరిగినాయి. యోషువ స్టోరీ. తర్వాత కరువు వస్తుంది అని అన్నాడు. సరే, అక్కడ ఆ దేశంలో బాగా ఆహారాన్ని నిల్వ చేసుకునే ప్లాను ఈయన చెప్పాడు. అలాగ ఉంది. చుట్టూ కరువు వచ్చింది, ఎక్కడ ఆహారం దొరకలేదు, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ లేదు. కాబట్టి తన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి ఇశ్రాయేలీలు, అంటే తన అన్నలు, కరువులో ఉండి ఆహారం కోసం ఇక్కడికి వచ్చారు కదా. తర్వాత కొంతకాలానికి అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఇతను మా తమ్ముడు, ఈయన మా బ్రదర్ అని అర్థమైంది. అప్పుడు యోసేపు వాళ్ళతో ఏమన్నాడంటే, అన్నలారా, మీరు నాకు ఎంత కీడు చేశారో, ఇప్పుడు నేను పవర్లో ఉన్నాను కాబట్టి మీరు నాకు ఎంత కీడు చేశారో మీ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటానని అనుకోగాకండి. ఈ పరిస్థితి కలిగితే మీకు అన్నం పెట్టడానికి ఒక స్థాయిలో నన్ను ఉంచడానికి దేవుడే నన్ను ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపును ఆ స్థాయిలో పెట్టింది వీళ్ళకి అన్నం పెట్టడానికి. ఎవరు పెట్టారు ఆ స్థాయిలో? చూడండి, వ్యక్తుల మీద కూడా ఆయన ఎంత అధికారం ఉందో, వ్యక్తుల మీద కూడా ఆయనకు ఎంత అధికారం. పర్సనల్ లైఫ్లో అండి, నిన్ను ఎక్కడ ఉంచాలో, నిన్ను ఏ పొజిషన్లో ఉంచాలో, నిన్ను ఏ స్థాయిలో ఉంచాలో ఉందా లేదా ఆయనకి అధికారం? ఏలుతున్నవాడు, ఏటినేటిని ఏలుతున్నాడు, వేటి మీద అధికారం ఉందో అన్ని చూస్తున్నాము. అలాగే వ్యక్తుల మీద కూడా ఉంది, నీ మీద కూడా ఉంది. యోసేపు చెప్తున్నాడు, అన్నలారా, మీకోసమే నన్ను దేవుడు ఇక్కడ పెట్టాడేమో. మొర్దెకై అన్నాడు ఎస్తేరుతో, మా యూదులకు కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తీర్చడానికే దేవుడు నిన్ను ఆ స్థానంలో పెట్టాడేమో, చూడు, రాణిగా చేశాడేమో కదా. యోబు అన్న ఒక మాట, యోబు ఏమన్నాడు? యోబుకు తెలియదు ఏంటి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అవన్నీ యోబుకు తెలుసా అండి? కుమారులు ఎందుకు చచ్చిపోయారో, ఉన్న ఆస్తి అంతా ఎందుకు పోయిందో యోబుకు తెలుసా? వీళ్ళకి ఈ సంఘటనలకు ముందు దేవునికి అపవాదికి జరిగినటువంటి ఆ డిస్కషన్ అదంతా తెలుసా ఆయనకి? కానీ జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందే అన్ని పోతూ ఉన్నాయి, బిడ్డలు పోతూ ఉన్నాడు. అప్పుడు యోబు అన్నాడు, ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. భార్య వచ్చింది, ఇంకా నువ్వు ఇది చెయ్యవా? ఒకసారి చూడండి ఏమన్నాడు.
2వ అధ్యాయం. ఆరు నుంచి చదువుతున్నా. అందుకే యెహోవా అతను నీ వశంలో ఉన్నాడు, ప్రాణం ముట్టొద్దు అని చెప్పాడు. సరే, తర్వాత కిందకు వద్దాం. 8 అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలవా? దేవుని దూషించు ఇప్పటికైనా. దేవుడు నీకు ఇన్ని చేశాడు, ఇంత కష్టం పెట్టాడు, ఇప్పటికైనా దేవుని దూషించు అని భార్య అంటుంది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడు వద్దా? అంటే మేలు ఇచ్చేది ఆయనే, ఒకవేళ ఆయన కీడిస్తుంది వద్దా నీకు? అనుభవింప తగదా? ఒక వ్యక్తి చూడండి ఎలా పలుకుతున్నాడు, మేలేనా కీడు వద్దా అంటే. యోబు నా మీద ఆయనకు అంత అధికారం ఉంది, నా మీద ఆయనకు అంత కంట్రోల్ ఉంది. యోషోబదే అంటున్నాడు, వ్యక్తుల మీద కూడా ఆయన తన అధికారాన్ని చూపిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇలాగని మనము ఇంకా చూస్తూ వస్తే ఫరో వ్యక్తుల మీద ఎలా చూపిస్తున్నాడు? వ్యక్తుల మీద ఫరో ఉన్నాడు కదా, పదే ఒక పదం కనబడతా ఉంటుంది. మీరు చదవటానికి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10 నుండి చదివితే, ఓకే, ఓకే, పిల్లలు పుట్టక ముందే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి, చూడండి వ్యక్తుల మీద ఆయనకున్న అధికారం చూడండి. ఇదిగో ఆ పెద్దోడు ఈ చిన్నోడికి దాసుడు అవుతాడు అని చెప్పాడు. ఇలాగ నా ఆలోచన చేస్తూ 18వ వచనంకి రండి. కావున ఎవరిని కనికరింపగోరునో కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచాడు దేవుడు. కఠినపరుస్తాడు దేవుడు, కఠినపరుస్తాడు. ఎవరిని? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫరో హృదయం కఠినమాయను. 10 తెగుళ్ళు ఎందుకండి దేవుని పవర్ చూడటానికి? దేవుని పవర్ ఒక్క తెగులు వస్తే ఇంకా అర్థం కాలేదా దేవుడు ఎంత శక్తిమంతుడో? భయపడి పంపుతాడు కదా. ఒక దెబ్బ కాకపోతే 2 దెబ్బల కన్నా పంపడా కదా, 3 దెబ్బల కన్నా పంపడా. కానీ ఫరో ఏం చేస్తాడనంటే 3 జరిగినా సరే ఇంకా కఠిన పడుతున్నాడు. ఎందుకు? నెక్స్ట్ ఇంకొక పవర్ చూపాలి దేవుడు. ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ, కాబట్టి ఎవరిని కఠినపరచాలో, కాబట్టి ఒక వ్యక్తుల మీద కూడా ఆయనకున్న అధికారం చూడండి. నీ మీద ఆయనకు అధికారం. ఎవరిని కనికరించాలనో, నేను కనికరించాలనా, నేను కఠినపరచాలనా, అధికారం ఉందా లేదా ఆయనకి? అది గుర్తుపెట్టుకో. అలాంటి దేవుడే నువ్వు ఆరాధించే దేవుడు. దినవృత్తాంతముల 1వ గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ఓకే, యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెప్తున్నారు, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రారుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము
మహాత్యములు, పరాక్రములు, ప్రభావములు, తేజస్సు, ఘనత నీకే చెంది ఉన్నది. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నన్ను అధిపతిగా ఇచ్చించుకుని. ఇదండి ఆయన ఓవరాల్ కంట్రోల్. భక్తుడు చెప్తున్నాడు ఆ మాట. నీ మీద ఉందా ఆయనకి అధికారం? ఆ దేవుణ్ణే నువ్వు ఆరాధిస్తుంది, ఆ దేవుణ్ణి నువ్వు స్తుతిస్తుంది. ఆషామాషిగా ఏదో వస్తున్నాను పోతున్నానని దేవుణ్ణి చిన్న చూపుగా, చులకనగా, ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు పోవచ్చు అన్నటువంటి విధానంలో ఉండకూడదు అనేది కూడా గుర్తు చేసుకోవాలి మనం, ప్రియమైన వాళ్ళారా. అంతేకాకుండా చూడండి, క్రొత్త నిబంధన ఆయన సర్వాధికారాన్ని ఎలాగ చూపిస్తుందో. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఆయన అధికారం ప్రదర్శించాడో ఏం చెప్పాను? ఓవరాల్ విశ్వం మీద చూపించాం. తర్వాత జంతువుల మీద, తర్వాత వ్యక్తుల మీద. కొత్త నిబంధనలో యేసుప్రభు జీవితంలో ఏమండి మరి అనే ఎందుకు మరి అమ్మనే ఎన్నుకున్నాడు? వేరే వాళ్ళు లేరా? అది ఆయన సెలక్షన్ అంతే. ఇక ఆమె చెప్పింది, ఇక నీ దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగాక. ఆయన ఎవరికి పుట్టాలో, మనుషుడిగా భూమి మీదకి యేసుప్రభు రావడానికి ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, మొత్తం డెసిషన్ ఎవరిది? దేవునిది కదా. ఇలాగున అంతేకాకుండా ఆయన పరిచర్యలో ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. ఎన్నుకుంది ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చదివితే, ఇంతసేపు తీయకూడదు, నేనే చెప్తాను. అయితే నాతో ఉండటానికి నీవు నాకు అనుగ్రహించిన వీరు అని అన్నాడు. కాబట్టి ఆ 12 మందిని సెలక్షన్ ఎవరిది? నీవు నాకు ఇచ్చావు వీళ్ళని కదండి. యేసు ప్రభు జీవితంలో ఓవరాల్ కంట్రోల్ అయింది. తండ్రి, నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. గెత్సెమనే తోటలో ఈ పాత్ర తొలగించు, కానీ నీ చిత్తం ఏదైతే ఉందో అదే. ఇప్పుడు ఏమర్థమవుతుందండి? నీ అధికారం కావాలి, నీ పరిపాలన కావాలి, నీ శాసనమే నెరవేరాలి. అది కదండి యేసుప్రభు జీవితంలో చేసింది ఆయన కదా. నీ పరిపాలన కావాలి, నీ ఇష్టమే జరగాలి, నీవు కోరుకుందే నేను చేయాలి, నీ చిత్తము నెరవేర్చడానికే నేను వచ్చాను అనగా నీ అధికారం, నీ పరిపాలన, నీ నాయకత్వం, నీ ఏలుబడి, దానికి నేను లోబడి ఉన్నాను. ఇది కదండి యేసుప్రభు జీవితంలో చేసింది. ప్రియమైన వారలారా, సిలువలో చనిపోవాలా, అది ఆయన చిత్తం. అన్న కైపలు అనుకున్నారు, సిలువ చంపేద్దాం అనుకున్నారు, డెసిషన్ వాళ్ళదే. జనాలందరూ అన్నారు సిలువ వేయమని కేకలేశారు. అదే వాళ్ళ నిర్ణయమేనా యేసుప్రభు సిలువ వేయబడ్డానికి కారణం? పిలాతు అన్నాడు, సరే సిలువకి వేసేద్దాం అని. పిలాతు నిర్ణయమేనా యేసుప్రభు సిలువలో చనిపోవడం? ఎవరి నిర్ణయం? అసలు శాసనం చేసేవాడు అన్నాడు కదా. యేసుప్రభు జీవితంలో కంప్లీట్ అథారిటీ ఆయన ఉంది. పిల్లరా, ఇన్ని వింటున్నాం సరే, ఇక ఆఖరికి క్రైస్తవుల జీవితం చూడండి. క్రైస్తవుల గురించి బైబిల్ చెప్పిన మాట, ఏర్పరచబడిన వంశం. ఇంతకింద ఏర్పరిచింది ఎవరు? ఆ వంశంలో నువ్వు ఏర్పడ్డావు, బాగానే ఉంది, నువ్వు ఏర్పరచబడిన వాడివే.
యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చావో నీవు ఏర్పరచబడిన వాడవని నీకు అర్థమైంది. ఇంతకీ నేను ఏర్పరిచింది ఎవరు? పిల్లరా, దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఇది నమ్ముకున్నావు. ఏమంటారు? నువ్వు ఇప్పుడు చర్చికి వస్తున్నావు అని అంటే ఎవరు ఎన్నుకున్నారు? అది నువ్వు నమ్ముకున్నావు అని అంటే ఎవరి నిర్ణయము? అది దేవుడు ఎన్నుకొని. మీకు ఈ మాట అర్థం కావడానికే ఒక మాట చదవాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 48వ వచనంలో ఈ మాట ఉంది. 13:48. అన్యజనులు ఆ మాట విని దేవుని వాక్యాన్ని మహిమపరచరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వీళ్ళు విశ్వసించారు. ఎందుకు విశ్వసించారు? అది పాయింట్. నువ్వు నమ్మావని అంటే ఆయన ఓకే చేశాడు. దేవుడి మీద చూడండి, దేవుడికి నీ మీద ఎంత, క్రైస్తవుల మీద ఎంత కంట్రోల్ ఉందండి. నువ్వు నమ్మావు కాబట్టి అంటే అర్థం ఏంటి? ఆయన నిర్ణయించాడు కాబట్టి. ప్రేమైన వారలారా, జగత్తు పునాది వేయబడక మునిపే, ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 4-6 చదివితే, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమ కలిగిన వారిగా తన ఎదుట నువ్వు ఒక కుమారుడిగా నిలబడటానికి నిన్ను పుట్టించుకొని సెలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని బట్టి ఏదో ఒకరోజు యేసు ప్రభు గురించి ఎవరో చెప్తేనో లేకపోతే నీకు అనిపించో ఏదో మాట తాకితే నువ్వు యేసు ప్రభు నమ్మావు. ఎప్పుడో నాకు విధేయత చూపాలని మారాలి, నా పాపాలు ఒప్పుకోవాలని ఒప్పుకున్నావు. మారు మనసు అనుగ్రహించేది ఎవరు? ఆయనే. విశ్వాసమునకు కర్త. నువ్వు విశ్వాసం ఉంచావు, దానికి కర్త ఎవరు? ఆయనే. బాప్తిసం తీసుకొని కొత్త జన్మ పొందానని అన్నావు. ఎవరిచ్చారు? ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి కదా. ఈ మాటకు అనుబంధంగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుదాం. 8వ అధ్యాయం 28 నుంచి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము అన్నాడు. జరుగుతున్నవి దగ్గర ఒకటేశాడు, ఫుట్ నోట్లో ఉన్న మాట చదవండి. మేలు కలగటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. జరిగిస్తున్నాడు నీకు మేలు కలగాలని. ఎవరు? మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి నీకు మేలు కలగటానికి ఆయన సమస్తం జరిగిస్తున్నాడు. కంట్రోల్ ఆయనది. నీకు మేలు కలగడానికి సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. ఇది జరిగింది అంటే నెక్స్ట్ ఏదో జరగబోతుంది, దాని కొరకే ఇది పెట్టాడు. ఇందాక మా బామర్ది గురించి చెప్పాను కదా, 2.5 లక్షలు ఖర్చు అయింది. 2.5 లక్షలు పోతే పోయినాయి, కానీ ఇదిగో నీకు మళ్ళా జీవితం, కొత్త జన్మ కావాలా, ఇలాగ సువార్త రావాలా అతనికి కదా. అది మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు 2 లక్షలు పోవడం మేలా కీడా? వాడు రక్షల్లోకి వస్తే అది మేలు, నీ మేలు కొరకే. 2 లక్షలు పోతే పోయినాయి. అది చాలామందికి ఏమనిపిస్తుంది? కీడు అనిపిస్తుంది. ఏది? ఉన్న డబ్బులన్నీ పోయినాయి అనిపిస్తుంది కదా. కానీ అది నీ మేలు కొరకే. ప్రేమైన వారలారా, దేవుని యొక్క ఓవరాల్ కంట్రోల్. కష్టం వచ్చింది, ఆ కష్టం అయితే కదా, ఆ కష్టం మీద ఆయన కంట్రోల్ లేదా? అది అర్థం చేసుకోవాలా క్రైస్తవులు.
నీకు మేలు ఇస్తుంది, కీడు వస్తుంది. ఏది వచ్చినా కూడా యోబు పలికినటువంటి ఆ పదం, మేలేనా అనుభవించేది, కీడు వద్దా? ఆయన మేలిస్తే అప్పుడేనా అధికారి, ఆయన కీడిస్తే ఆయన అధికారి కాదా? ఆయన ఎప్పుడూ ఏలుతున్నవాడే అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఇంకా యోహాను పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా, వినండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదే మన ధైర్యం. అది ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఆయన నీకు ఇస్తాడు. అది మనకు ధైర్యం. ఎవరి చిత్తానుసారంగా? కంట్రోల్ అయింది. అయ్యా నీ చిత్తమేనా ఇది? నాకు ఇది కావాలా? అది నీ చిత్తమేనా? నీ చిత్తమే కనుక అయితే అది ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. కంట్రోల్ అయింది. ఏదో నువ్వు కోరుకుంటే ఇస్తాడని కాదు, నీకు ఇవ్వడం ఆయన చిత్తమే అయితే ఇచ్చేస్తాడు. ఇక అది అది మనకి కలిగిన ధైర్యం. ప్రేమైన వారలారా, ఇలాగిన ఆయన అధికారంలోనికి, ఆయన ఆధిపత్యంలోనికి మనం సంపూర్ణ విధేయులు అవ్వాలి. అయ్యా నా మీద నీకు అధికారం ఉంది, నా మీద ఓవరాల్ కంట్రోల్ ఉంది, నన్ను రక్షణలోకి తెచ్చింది నీవే, నన్ను ఇవన్నీ చేస్తుంది నీవే. కాబట్టి ఆయన మీద ఎప్పుడు తిరుగుబాటు చేయకూడదు. సనుక్కోవడం, కొనుక్కోవడం, దేవుని దేవుడు ఇలాంటివి వస్తే ఆయన నువ్వు అవమానపరిచినట్టే, ఆయన సింహాసనాన్ని నీవు అవమానపరిచినట్టు అవుతుంది కదా. ఇన్ని విషయాల్లో అధికారం కలిగి, నీ మీద అధికారం కలిగినటువంటి ఆయన్ని ఇక నువ్వు ఎలాగనా ఒక మాట, మంచి మాట చెప్పి ముగిస్తా చూడండి. ఏమండి, ఇంత గొప్ప ఏలుబడి చేసే రాజు నీ మీద అధికారం కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడాలండి? దేనికి భయపడాలా? ఇన్నిటిని కంట్రోల్ చేసే ఈ దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడు. నీ మీద ఆయనకు అంత కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాలి? ఇక దేని గురించి చింతపడకూడదు. ఇలాంటి మాటలు ఉన్నాయి కదా, వాటి డెప్త్ ఇది. ఇందుకు నువ్వు చింతపడకూడదు. ఎంత సెక్యూరిటీ అండి ఆయన మనకి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదువుదాం ఒక్కసారి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపని ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఓ ఎవరు మేమేనయ్యా, ఆయన గురించి తెలుసుకుంటున్నాగా. నువ్వు ఇలాంటి వాడివన్నీ అర్థమవుతుందిగా. కాబట్టి ఆయన రాజరికం కింద, ఆయన పరిపాలన కింద, ఆయన ఏలుబడి కింద మనందరం ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి, ఆయన సంతోషపరిచే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనందరం ఉండి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఆయన్ను మహిమపరుద్దాం. 24 పెద్దలు ఎలాగన ఆయన స్తుతించారు, అలాగను మనం స్తుతించడం. నీ ద్వారా అలాగన ఆయన మహిమ పొందను గాక, మనందరి ద్వారా అలాగన ఆయన మహిమపరచబడును గాక. ప్రార్థన చేసుకుందాం.